అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. భీమవరం మున్సిపల్ కార్యాలయంలో ఉన్న మెప్మా శాఖకు సంబంధించి కార్యాలయంలో జాతీయ జెండాకు తీవ్ర అవమానం చోటు చేసుకుంది. ఏదైతే ఆ కార్యాలయంలో టేబుళ్లను తుడిచేందుకు ఉపయోగించే ఒక గుడ్డ మాదిరిగా ఈ జాతీయ జెండాను ఉంచడంపై పలు తీవ్ర విమర్శలు అయితే రేకెత్తిస్తున్నాయి. దీనిపై వివరణ కోరేందుకు కూడా అక్కడ ఎవరు సరైన వివరణ ఇవ్వకపోవడంతో వారి యొక్క బాధ్యతారాహిత్యాన్ని అయితే మనం చెప్పకనే చెప్పొచ్చు. పూర్తి స్థాయిలో అక్కడ ఒక జాతీయ జెండాకు సంబంధించి పెద్ద ఎత్తున మనం జాతీయ జెండాను గౌరవిస్తూ ఉంటాము. ఆగస్టు 15, జనవరి 26 లాంటి కార్యక్రమాలు వస్తే మనం జాతీయ జెండా గురించి ఎంతో గొప్పగా చెప్పుకుంటాం. అదే రీతిలో ఇలాంటి రోజుల్లో, మామూలు రోజుల్లో మాత్రం జాతీయ జెండాలను ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా పాడేయడంతో పాటుగా మనం ప్రత్యక్షంగా నిదర్శనంగా మనం చూస్తున్న విధంగా ఒక ప్రభుత్వ కార్యాలయంలో ఈ విధంగా మెప్మా శాఖకు సంబంధించిన కార్యాలయంలో ఆ విధంగా ఆ టేబుల్ను తుడిచే గుడ్డ మాదిరిగా జాతీయ జెండాను ఉంచడం పట్ల పలు విమర్శలకైతే తావుతీస్తుంది. దీనిపై ఇప్పటివరకు అధికారులు ఎవరూ స్పందించలేదు. అంతేకాకుండా దీనిపై వివరణ కోరేందుకు వెళ్ళినప్పటికీ కూడా ఎవరు స్పందించకపోవడం గమనార్హం. ఇటువంటి చర్యలు చేపట్టిన వారిపై తీవ్రమైన కఠిన చర్యలు తీసుకోవాలని అయితే స్థానికులతో పాటు మరికొందరు కూడా కోరుతున్న పరిస్థితి. ఒక జాతీయ జెండాను ఒక కార్యాలయంలో టేబుల్లను తుడిచే విధంగా ఉంచిన ఉద్యోగులపై తీవ్ర కఠిన చర్యలు తీసుకోవాలని అయితే స్థానికులు అయితే కోరుతున్నారు. వీడు జనశేఖర్తో మన ఆర్టీవీ భీమవరం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.